మెమరీ బాక్స్ స్వాగతం. ఈరోజు మనం ఒక కొత్త సబ్జెక్ట్తో వస్తున్నాం. అదేంటంటే త్రిశంకు స్వర్గం. ఇప్పుడు నేను చాలా రోజుల మట్టి చాలా వీడియోలు చేశాను. మీరు కొంతమంది ఫుల్గా ఫాలో అవుతున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ పెరిగింది, యాక్సెప్టెన్స్ పెరిగింది నా వీడియోలకి. దానికి కారణం మీరందరూ చూడటం మూలన అది యూట్యూబ్లో రన్ అవటం వలన మనకి కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. వ్యూస్ బాగా పెరిగినాయి, 500% పెరిగినాయి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొత్తగా ఏమి ఉండవు. ఎందుకు అంటే అన్నీ మీకు తెలిసినయే. నేను తెలియని సబ్జెక్ట్ ఏదో మీకు చెప్తున్నాననే ఫీలింగ్ నాకు లేదు. మీరు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం రామాయణం, భారతం, భాగవతం ఇదివరకు చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. అది మనం కంఠస్థంగా మనం చదవలేము, వినలేము, సంస్కృతంలో ఉంటుంది, కానీ వింటూ ఉండేవాళ్ళం. అదేవిధంగా మనం చెప్పేదాన్ని రివిజన్ లాగానే మీరు భావించాలి. అంతేగాని నేనేదో నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది, మీకేదో చెవటాకి వచ్చిన ఒక టీచర్ని కాదు. మీలాంటి ఒక మామూలు మనిషిని, సాధారణ మనిషిని. నాకు కొన్ని అనుభవాలు ఉంటాయి, కొన్ని చూస్తాను, గ్రహిస్తాను. దాంట్లోంచి మీకు కొన్ని విషయాలు చెప్తాం. ఎందుకు అంటే మనం ఇదివరకు టీవీలో ఒక్క ఛానలే చూసేవాళ్ళం. ఇప్పుడు 100 ఛానల్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా రీల్స్ ఓపెన్ చేసి మీకు ఆ రీల్స్ ఒకసారి చక్కగా ఒక 10 రోజులు సరిపడా ఆహారాన్ని మీ ఎదురుగుండా పెట్టుకుని, వాటర్ అన్నీ కాలకృత్యాలు తీర్చుకుంటా కూడా పెట్టుకుని మీరు మొదలు పెడితే అవుతాయా అంటే అవ్వవు అనేదే నా సమాధానం. ఒక రీల్ తర్వాత ఒకటి, ఒక రీల్ కొత్తదేం చూడవసరం లేదు, వెళుతూనే ఉంటాయి. కానీ మనం జీవితంలో మనం ఇదివరకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవ్వకముందు, సెల్ ఫోన్ డెవలప్ అవ్వకముందు ఇన్ఫర్మేషన్ అనేది ఒకళ్ళ దగ్గర, కొంతమంది దగ్గరే ఉండేది. అప్పుడు అవన్నీ కొత్తగా ఉండేవి. సినిమా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏంటంటే ఫారెన్ పోయి లొకేషన్లు, ఫారెన్ పోయి కొత్త కొత్త మనం చూడని విషయాల్ని సినిమాలో పెట్టి మన ఆకర్షితులు చేసి స్టంట్లు, ఫైట్లు కొత్త ప్లేసుల్లో తీయటం అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఈ సెల్ ఫోను అండ్ నెట్ బ్రౌజింగ్ స్పీడ్ పెరిగిన తర్వాత దాని రేట్లు కూడా అమాంతంగా తగ్గిపోవటం వలన ప్రతి సామాన్యుడికి అందుబాటులో రావటం వలన అన్నీ అందరికీ తెలుస్తున్నాయి. ఇదివరకు మగవాళ్ళకే అన్నీ తెలిసాయి. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం అయిపోయి ఉద్యోగాలు చేయటం వలన మగవాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో లేడీస్కి కూడా అంతే నాలెడ్జ్ ఉంది. మగవాడు చదువుకునే వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో ఆడవాళ్ళు చదువుకునే వాళ్ళకి కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకేం తక్కువ ఉండదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటంటే ఫైనల్గా మనం కొంతమంది అంటే బాగా చదువుకునే వాళ్ళకి కాకుండా బాగా రిచ్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మన అవసరం ఉంటే వాళ్ళు చూస్తారు. నేను త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయిన సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు కావాల్సిన విషయాలను మాత్రమే చర్చిస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా నీవు వచ్చి మన 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తున్నాను. 10 నిమిషాలు టైం వేస్ట్ చేయటం కాదు, 10 నిమిషాలు మీరు రన్ అవ్వకోకుండా స్టాప్ అండ్ గో అంటే, స్టాప్ అంటే ఆగు, ఆలోచించు, వెళ్ళు, పరిగెత్తు, అంతే. స్టాప్ అండ్ రన్ తర్వాత రన్ చేయి. స్టాప్ అండ్ టేక్ డెసిషన్. ఎనీ డెసిషన్ స్టాప్ అంటే 1 నిమిషం 1 సెకండ్ ఆగి, డెసిషన్ ఆగిన తర్వాత మంచిదైనా చెడుదైనా ఏ నిర్ణయమైనా 1 నిమిషం ఆగిన తర్వాత నువ్వు డెసిషన్ తీసుకుంటాం మొదలుపెట్టినప్పుడు నువ్వు స్పీడ్గా జరగవు. అది స్పీడ్గా జరగాల్సిన టైంలో యాక్షన్ జరుగుద్ది. ఎప్పుడైతే నువ్వు స్టెబిలిటీగా నీ మైండ్కి మనసుకి కంట్రోల్ ఉంటుందో అప్పుడు అన్నీ నీ కంట్రోల్లో ఉంటాయి. అంటే నువ్వు 1 నిమిషం 1 సెకండ్ ఆపగలిగితే డెసిషన్ తీసుకుంటాక 1 సెకండే 60లో 60 ఆ సెకండ్లో 1 నిమిషంలో ఒక భాగం అంటే 20 సెకండ్ల వరకు నువ్వు ఆగి నువ్వు ఎక్కడికన్నా బయలుదేరుతున్నావు, గబగబా బయలుదేరిపోతారు, తలుపులు గబగబా వేసేస్తారు, అయ్యో మర్చిపోతారు. ఎందుకు? 1 సెకండ్లో ఏం జరగవు. కానీ అది ఎమర్జెన్సీలో 1 సెకండ్ కూడా ఇంపార్టెంటే, అవి జరుగుతాయి. అవి నీకు కరెక్ట్గా జరుగుతాయి. నేను ఎప్పుడు ఓడిపోలే నా జీవితంలో. గెలవకపోవచ్చు, ఓడిపోలేదు. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏ డెసిషన్ తీసుకున్నా
నా కెపాసిటీ, క్యాలిబర్ అండ్ నా స్పెక్యులేషను, నా మెంటల్ స్టెబిలిటీ, అంటే స్పెక్యులేషన్ తీసుకోవాలా లేదా అనే ఆరోగ్యం నాకు సరిపోతుందా, నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా, నా ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుందా అనే విషయాల్ని పరిగణలోకి తీసుకునే నేను వెళ్ళా. అందువలన ఎన్నిసార్లు నేను ఓడిపోయినా కానీ గెలవకపోయినా పూర్తిగా ఓడిపోవటం కాదు, అది అప్పుడు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్. అప్పుడు గెలవకపోవటం కాకుండా ఓడిపోకుండా మధ్యలో ఆగిపోతాం త్రిశంకు స్వర్గంలో. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా నాకు పనికొస్తుంది, అది ఎప్పుడైనా డబ్బులు ఇస్తుంది. ఒక మనిషిని మనం ఇప్పుడు ఆధునిక యుగంలో ఒక మనిషిని మనం ఎలా కొలుస్తున్నామంటే వాడి డబ్బులు, మేడ మీద మేడ, మిద్ది మీద మిద్ద, ఎన్ని మిద్దులు కట్టాడు, వాడి దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని పబ్బులకు వెళ్తున్నాడు, ఎంతమంది చేస్తున్నాడు అనేదే ఒక కొలబద్దతో నువ్వు చూసినంతసేపు నీకు ఎప్పుడైనా అసంతృప్తే మిగులుద్ది. ఎందుకంటే వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ఉంటాడు అమెరికాలో, ఆ పదవి చాలా పెద్దది. మరి మన దేశంలో ఉన్న వాళ్ళందరూ వైట్ హౌస్లో ప్రెసిడెంట్ అవ్వాలని ఎందుకు కోరుకోరు? భగవంతుడు ఇస్తే అందరూ అవుతారు. భగవంతుడు కూడా, ఆయనకు కూడా లిమిటేషన్లు ఉంటాయి. అందరినీ అమెరికా ప్రెసిడెంట్ చేయలేడు, మా ఇండియాకి ప్రధానమంత్రిని చేయలేడు, మన స్టేట్కి ముఖ్యమంత్రిని చేయలేడు. మరి అందరూ భగవంతుడు పుట్టినప్పుడు అందరినీ సమానంగానే పంపిస్తాడు. కర్మ ఫలితంలో ఏం చేస్తాడంటే కొన్ని నీకు మ్యాచ్ అయ్యే లైఫ్ని అటాచ్ చేసి వెళ్తాడు. తర్వాత మన జీవితాన్ని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. దాంట్లోంచి మనం ఏమి నేర్చుకుంటాం, ఏమి తీసుకుంటాం అనేది నీ విజ్ఞతకు వదిలేసి, ప్రతి మనిషి ఇంటెలిజెంటే, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ లేని మనిషి ఏమి ఉండడు. చాలా 1%, 2 మెంటల్లీ ఇన్ఎబిలిటీ పర్సన్స్ ఉంటారు. కాబట్టి త్రిశంకు స్వర్గంలో ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఇరుక్కుపోతే ఎలా ఉంటుందంటే పైకి పోలేడు, కిందకి రాలేడు. అంటే ఒక రోజువారీ కూలీ ఉంటాడు. మధ్యతరగతి కుటుంబం అంటే సాలీసాలని జీతం, సాలీసాలని బతుకులు, అంటే ఏదన్నా కావాలంటే ఆ డబ్బులు వచ్చేదాకా ఆగటం, ఏదన్నా కావాలంటే డబ్బులు లేవు అనుకోవటం అనేవాడినే మధ్యతరగతి కుటుంబీకులు అంటాం. వాళ్ళు పేదరికంలో ఉండే రోజువారీ కూలీ ఏం చేస్తాడంటే ఆ రోజుకు సంపాదించేసి లేకపోయినా ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోయి ఉన్నది తినేసి కింద పడుకున్న మీద పడుకున్న గుడిసెలో పడుకుంటాడు. కానీ మధ్యతరగతి కుటుంబీకులంతా ఏంటంటే పరువు, ప్రతిష్ట అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎటువంటి దాయలేరు, దాచలేరు. అప్పుడు ఏమవుతుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక కుటుంబం బాగోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే కుటుంబం ఆరోగ్యం అంటే మనిషి ఆరోగ్యం కాదు, అందరూ ఇంట్లో కుటుంబ ఆరోగ్యం అంటారు. కుటుంబంలో అందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు అంటే ఆ మధ్యతరగతి కుటుంబం ప్రమోషన్ వచ్చి రిచ్ కుటుంబం అవుద్ది. అంటే సమైక్యతగా ఈ 5 ఏళ్ళు కలిపి ఒక నువ్వు ఏదైనా వర్క్ చేయాలనుకో, ఈ 5 ఏళ్ళని కలిపి నువ్వు మొదలు పెడతావు వర్క్. అట్లాగే కుటుంబం అంతా ఏకదాటిగా మేమంతా ఒకటే అనుకున్నప్పుడు ఆ కుటుంబం ఏ రోజుకైనా ఒక 10 సంవత్సరాలు పట్టవచ్చు. తండ్రికి కాకపోతే కొడుకైనా అభివృద్ధిలోకి వస్తాడు, మళ్ళీ ఆ తమ్ముడిని చెల్లిని ఆదుకుంటాడు. ఆ విధంగా మధ్యతరగతి కుటుంబీకులు ఎంతసేపు ఊగుళ్ళాట ఉంటారు. కాబట్టి ఊగుళ్ళాటల్లో మనకి అసహనం, ఓర్పు, కోపం ఇవన్నీ ప్రదర్శించుకుంటే మనమే ఫెయిల్ అవుతాం. కాబట్టి భర్త అయినా భార్య అయినా ఈ కుటుంబం నాది అనుకున్నప్పుడు ఆ త్రిశంకు స్వర్గం నుంచి స్వర్గానికి వెళ్తాడు. లేకపోతే నరకం, అంటే త్రిశంకు స్వర్గం కింద ఒక నరకం ఉంటుంది. ఆ నరకం అంటే ఏమీ లేకోకుండా పేదరికానికి నెట్టివేయబడతాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మనం రోజుకు ₹1 10 సినిమాలు చూస్తున్నాం. 10 రకాల జీవితం అంటే రంగుల కళ, మాయల పొర. అంటే రంగులు కనిపిస్తే మాయ కమ్ముద్ది, ఏదో అనుకుంటాం. కాబట్టి మనం ఉన్న స్థితిని త్రిశంకు స్వర్గంలోంచి రిచ్లోకి పోవాలి. అదేవిధంగా మనం కిందకు నెట్టకుండా మన జీవితాన్ని మీరందరూ కుటుంబం అంతా ఒకటే అనుకుని మీరు కుటుంబాన్ని నడిపిన రోజు ఏదైనా సాధ్యమే. అమెరికా ప్రెసిడెంట్ అయినా అవ్వచ్చు. కాబట్టి మీరందరూ వ్యక్తిని డబ్బుతో కొలవద్దు. ప్రతిదాన్ని డబ్బుతో కొలిస్తే భారతదేశంలో దేనికి విలువ కనపడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తిని ప్రేమతో పూజించాలి, ప్రేమతో లాలించాలి, ప్రేమతో హక్కును చేర్చుకోవాలి. మనం ఉంటే పెట్టాలి, లేకుంటే వేరే వాడు ఏదో బాధల్లో ఉన్నాడని నువ్వు డబ్బులు తెచ్చి వాడికి ఇస్తే నీ కుటుంబం బాధల్లోకి వెళ్ళొద్ది. నేను ఒక పేదవాడిని అడుగుతాను,
నీ పక్కన చాలామంది పేదవాడు ఉంటాడు కదా, నీ గుడిసె పక్కన 10 గుడిసెలు ఉంటాయి. నీ పేదవాడు ఎవడైనా అన్నం తీసి పక్కవాడికి ఆకలిగా లేదని ఇస్తాడా? ఇవ్వడు. కానీ పేదవాడు ఏం చేస్తాడంటే, వీడు ధనవంతుడు ఉన్నాడు, వాడు ఎందుకు నాకు పెట్టడు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎప్పుడు మన మీద సంధిస్తూనే ఉంటాడు. కాబట్టి నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు అడిగాడుగా నువ్వు ఇవ్వచ్చుగా, ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి బతుకు మీద ఆశ ఉంటుంది, రేపుటి మీద నాకు వస్తుందో లేదో అనే భయం ఉంటుంది. అదే రిచ్. ఇంకొకటి ఏం చేస్తాడంటే రిచ్ మ్యాన్ అంటే ధనవంతుడు. ఆడు ఆ ధనాన్ని ఉన్నది పోగుల మీద పోగులు వేసి దాని మీద కూర్చుంటాడు. ఏ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరూ శాంతిగా ఉండరు. ఎప్పుడైతే ధనాన్ని ఉన్నది కాస్త ఉంచుకుని కొంచెం ఖర్చు పెడతాడో అది ఆ ఇల్లు కుటుంబం ధనవంతులైన కుటుంబం, అదే ధనవంతమైన కుటుంబం. వాళ్ళు కూడా పేదవాడికి ఇస్తే రోజు అందరూ వచ్చి నా మీద పడి నన్ను లాక్కెళ్ళిపోతారు, నా దగ్గర ధనాంతా దోసేస్తాడని దాచుకుంటూ నాకు లేదు అంటూనే అంటాడు. కాబట్టి మధ్యతరగతి కుటుంబం నువ్వు వచ్చి ఎవడన్నా డబ్బులు అడిగితే ఏదో రకంగా సాయం చేసి వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక్కడ ఒకటే శాస్త్రం ఫైనల్గా నేను చెప్పేది, తానొప్పక ఇతరులను నొప్పించుకు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. తానొప్పొద్దు, ఇతరులను నొప్పించొద్దు, తప్పించుకు తిరుగు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ నాటక రంగ జీవితంలో అధునాతన కాలంలో అందరూ పాత్రధారులే, అందరూ హీరోలే, అందరూ హీరోయిన్లే, అందరూ విలన్లే, అందరూ సహపాత్రను పోషిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం కొద్దీ హీరోగా కనిపిస్తాడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అతనే ప్రతినాయకుడు పాత్రలో విలన్గా మారిపోతాడు. ఎంతోసేపు పట్టదు. కాబట్టి నీ లైఫ్ నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. స్టాప్ అండ్ గో అంటే ఆగి ఆలోచించు, పరిగెత్తు, నడుచు, తర్వాత నిదానంగా నడు, స్పీడ్గా నడు, తర్వాత గట్టిగా పరిగెత్తు. అంతేగాని ఒక్కసారే నువ్వు పరిగెద్దాం అనుకుంటే బొక్కబార్లా పడతావు. ఎందుకంటే తెలివి నీ ఒక్కడి దగ్గరే లేదు, ప్రతి వాడి దగ్గర తెలివి ఉంది. ఆపర్చునిటీస్ అన్నీ అందరికీ ఓపెన్ అయిపోయాయి. కాంపిటీషన్ వరల్డ్ అంటే ఇదే. ఇప్పుడు ర్యాకెట్ స్పీడ్లో చదువుకున్నవాడు ఉన్నాడు, చదువుకున్నవాడు ఉన్నారు ర్యాకెట్ స్పీడ్లో. కాబట్టి ఆ ర్యాకెట్లో నువ్వు ఉండాలంటే హెల్తీగా ఉండాలి. హెల్తే నీకు ఆయుధం, ఫ్యూయల్. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు ఇంకా వీడియో బాగా ముందుకు పోయింది. త్రిశంకు స్వర్గంలో ఎలాడుతున్న మధ్యతరగతి నాలాంటి కుటుంబీకులారా, మొహమాట పడద్దు, బయటికి రండి, జాగ్రత్తగా ఉండండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఉన్నది హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అప్పుడు ముందుకు పోతారు. ఇంతటితో ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ జేపీ సార్. ఎప్పుడు చెప్పినట్టే ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మీరు కొంతమందిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచితే మనం ఇంకా మంచి వీడియోలతో ముందుకు రావచ్చు. నమస్తే.